వల్లభ, మీరు పాడిన పాటల్లో భక్తి పాటలు మీకు బాగా పేరు తీసుకొచ్చినవి? బాగా పేరు తీసుకొచ్చినవంటే కొన్ని ఉంటాయి, మీరు ఆ ప్రోగ్రాంలో పాడినప్పుడు అందరికీ రిజిస్టర్ అవుతుంది అది. అంటే లైక్ నేను ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ అమ్మవారిది ఇది ఒక సాంగ్ ఉంది, ఒకసారి పాడి వినిపించండి. ఏమని పొగడుదుమే ఇక మేము ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే ఇక మేము ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే తెలికన్నులని తేటలే గదవే వెలయగ విభునికి వెన్నెలలు, తెలికన్నులని తేటలే గదవే వెలయగ విభునికి వెన్నెలలు, పులకల మొలకల పొదులివి గదవే పులకల మొలకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు పలుమరు పువ్వుల పానుపులు, ఏమని పొగడుదుమే ఇక మేము ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే. చాలా పాడు. థ్యాంక్ యూ. అంటే మీరు చూస్తూ ఉంటారు కానీ టీవీలో చూస్తున్నారు ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం, ఎప్పుడైనా వెళ్ళారా? అంటే చిన్నప్పుడు లైక్ ఏమంటారు 10th క్లాస్ ఆ టైంలో అప్పటి వరకు వెళ్ళేవాడిని, దాని తర్వాత కొంచెం తగ్గించాను వెళ్ళడం. మా ఊర్లో లైక్ ఏమంటారు ఫుల్ తిన్మారేసుకుంటే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుందా? అంటే నార్మల్గా వెళ్తుంటాం కదా, ఏమంటారు బయట ఇక్కడ ఒక్కొక్క వినాయకుడిని చూస్తున్నప్పుడు, అంటే అక్కడ వాళ్ళందరూ ఏమంటారు డీజే పెట్టి అలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లైవ్ లో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. అంటే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి నాకు. అంటే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అలా ఫుల్ డ్యాన్స్ చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని అన్నీ గుర్తొచ్చేవి. ఎలా గణపతిని పెడుతూ ఉంటారు కదా మీ ఇంట్లో కూడా, గణపతి విగ్రహం ఏం పెడుతున్నారు ప్రస్తుతం? ఎక్కువగా మనకి ఈకో ఫ్రెండ్లీ అంటున్నారు, మట్టి గణపతి అంటున్నారు. అంటే లైక్ మట్టి గణపతి ప్రతి సంవత్సరం మా పేరెంట్స్ లైక్ మట్టి గణపతిని తెచ్చి నా చేత పూజ చేపించేవాళ్ళు. ప్రతి సంవత్సరం నేనే చేసేవాడిని. ఈ సంవత్సరం కొంచెం కుదరలేదు. అంటే ప్రతిసారి నేనే చేసేవాడిని మా ఇంట్లో పూజ. లైక్ ఏమంటారు మొత్తం పాల వెళ్ళి దానికి అన్ని ఫ్రూట్స్ కట్టడం, అదే అంతా బాగా అరేంజ్ చేసి లైక్ ఏమంటారు పసుపు గణపతిని పెట్టి, దాని తర్వాత వెనకాల మెయిన్ వినాయకుడిని పెట్టి, ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసి గరిక పెట్టి అవన్నీ లైక్ చేసేవాళ్ళం. మంచి ఫన్ ఉండిండేది. అండ్ ఏమంటారు లాస్ట్లో ఇట్లా గుంజీలు తీసి లైక్ 11 సార్లు గుంజీలు తీయాలని చెప్తారు. హరిప్రియ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేటివ్ ప్లేస్ మాది, నేను పుట్టింది బొబ్బిలండి, విజయనగరం. సో నాకు 2 years ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చాం. ఓకే, అయితే మొత్తం ఏదైతే మొత్తం అంతా వినాయక చవితి ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు మీరు? ఇక్కడే అన్ని. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, మరి అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్లో? ఇక్కడే ఉన్నారు కాబట్టి 2 years ఉన్నప్పటి నుంచి. అంటే స్టార్టింగ్లో లైక్ ఇప్పుడు అందరూ మంచిగా ప్రకృతి నేచర్ కోసం ఎక్కువ ఆలోచించి అదేంటి మట్టి వినాయకుడిని పెడుతున్నారు. అండ్ చాలా మారింది అప్పటికి ఇప్పటికి. అండ్ ఇట్ వాజ్ నైస్. మార్పు మంచిదే అన్నట్టు. సో మంచిగా, ఇట్స్ అ గుడ్ థింగ్. అప్పట్లో ఎక్కువగా మట్టి గణపతుల్ని పెట్టేవారు కాదు కదా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కువగా దాంతో యూస్ చేసి ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ వచ్చింది.
అది మంచిదే అనిపిస్తుంది. లైక్ ఎవ్రీబడి యాక్చువల్లీ వీ షుడ్ ప్రమోట్. అవును, మాక్సిమం కొంతమంది ఇంటికి తెచ్చుకొని వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత ప్రమోట్ చేసినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల అలా ఏమంటారు అంటే వాటర్ బాడీస్ అన్ని కూడా ఈ పిఓపి వల్లే కదా పాడైపోతున్నాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే పూజించిన ఆ పువ్వులు కావచ్చు అవన్నీ కావచ్చు కొంచెం ప్యూరిఫై చేస్తుంది వాటర్ని ఏమన్నా ఇవ్వండి. సో మనం ఇప్పుడు చేస్తున్న దానివల్ల ఏమవుతుంది, పొల్యూట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే నేచర్ అనేది ఒక చిన్న పిల్లోళ్ళ మనం వాళ్ళకి ఏమిస్తే అది తిరిగి చూస్తున్నాం. ఎన్ని డిజాస్టర్స్ చూస్తున్నాం అసలు, చాలా కలామిటీస్ అసలు నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం అంతా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అసలు. ఎగ్జాక్ట్లీ. అయితే నా ఫ్రెండ్స్ అందరూ కూడా మోస్ట్లీ అందరూ మట్టి వినాయకుల్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లోనే ఒక పాండ్ లాగా తయారు చేసి అక్కడే వాళ్ళు నిమజ్జనం చేస్తారనమాట. అండ్ ఇట్ వాస్ బాగా అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ డే ఆయన వచ్చినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో, ఆయన వెళ్ళిపోతున్న రోజు మట్టుకి వీ కాంట్ టేక్ దట్. ఆ రోజంతా ఏదో సాడ్. ఆయనని ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేంత వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తామా, అక్కడ అంతా అయిపోయిన తర్వాత అరే అయిపోయింది కదా ఒక వెలితి కనిపిస్తుంది. అప్పుడు దాకా ఇంట్లో ఉన్నారు అంటే అఫ్ కోర్స్ విగ్రహం వెళ్ళిపోయినంత మాత్రం దేవుడు వెళ్ళిపోతారని కాకపోయినా కానీ ఆ ఫీల్, ఆ వెలితి. యూజువలీ చిన్నప్పుడు ఏంటంటే నాకు అదంతా తెలిసేది కాదు. సో విగ్రహాన్ని అమ్మ తీసేయాలి ఇవాళ అంటే వద్దు, ఏడ్చేదాన్ని నేను భయంకరంగా. మా అమ్మ ఎలా చెప్పేవారంటే, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, మరి గణేశుడు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేవారు. ఐ వాజ్ లైక్ ఓకే. అలా మా అమ్మ కూల్ చేసేవారు నన్ను. మరి ప్రేక్షకులను కూడా కూల్ చేయడానికి ఒక పాట పాడతారా? ఇది నేను ఇండియన్ ఐడల్ ఆడిషన్లో పాడిన పాట. అండ్ నాకు ఆ పాట వల్ల గోల్డెన్ మైక్ వచ్చింది. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదామరే వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకుంది కాదై ఏకాంత వేళ, లాలి లాలి అను రాగం సాగుతుంటే హృదయం నిదుర పడదే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం. అందుకనే 12కి వెళ్ళారు. చాలా బాగుందండి. అండ్ మీరు సాయి సరియు ఎలా చేసుకునేవాళ్ళు మీరు? మేము కూడా సేమ్ ఐడల్ తీసుకొచ్చి పెట్టుకుని విగ్రహం. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి గోల చేసేదాన్ని అనమాట, మట్టి వినాయకుడు ఎందుకు, కలర్ వినాయకుడు చిన్నప్పుడు అనిపిస్తుంది కలర్ఫుల్ గా కావాలండి. అయితే ఇంట్లో పేరెంట్స్ చెప్పేవాళ్ళు అనమాట, అలా కాదు పొల్యూట్ అయిపోతుంది, మనం మట్టి వినాయకుడిని తెస్తే అది కొంచెం ట్రెడిషనల్గా మన సాంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటాము అని అనేవాళ్ళు. నేను అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు, చాలా అల్లరి చేసేదాన్ని. అయితే 2 వినాయకులను తెప్పించేదాన్ని, ఒకటి కలర్ది ఇంకొకటి నార్మల్ మట్టి వినాయకుడిది. మీరు ఆ వినాయకుడికి పూజ చేసుకోండి, నేను ఈ వినాయకుడికి పూజ చేసుకుంటాను అనేదాన్ని. అలా 2 వినాయకులను పెట్టకూడదు. అయితే సరే, ఇంకా నాకు మట్టి వినాయకుడి మహిమ అనేది తెలీదు, ఎందుకు మట్టి వినాయకుడిని పెడుతున్నారు, దాన్ని శ్రేష్టం ఏంటి అసలు, దాని యొక్క ఇదేంటి తెలియదు అనమాట. సో ఇంకా నేను పెరుగుతూ వచ్చే కొద్దీ మట్టి వినాయకుడిని, దాని యొక్క గొప్పతనాన్ని అదంతా తెలుసుకుని కావాలంటే నేనే పెయింటింగ్ వేసేదాన్ని అనమాట. కొంచెం న్యాచురల్ కలర్స్. చాలా హ్యాపీగా అనిపించేది. వినాయక చవితి వచ్చిందని అంటే ధూమ్ ధామ్ లెవెల్లో ఎంజాయ్మెంట్. ఇంకా వీళ్ళు చెప్పినట్టుగానే నిమజ్జనం రోజు వచ్చేటప్పటికి ఎంత ఎంజాయ్ చేసామో అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి నిమజ్జనం చేసేయాలా, వినాయకుడిని ఇచ్చేయాలా,
అప్పుడే పైగా అయిపోయింది మీరు పాజిటివ్ గా కలర్స్ కూడా వేసుకుంటున్నారన్నారు. ఇయ్యాలి అని అంటే మనసు ఒప్పుకునేది కాదు. కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అయితే నేను పెట్టుకుంటా ఇంకొక 2 రోజులు అనేదాన్ని. 11 days ఉంచేవాళ్ళేమో అయితే. అంటే ఒప్పుకునే వాళ్ళు కాదు ఇంట్లో నిజం చెప్పాలి అని అంటే 9 days మ్యాక్సిమం అంతే. అంటే యూజువలీ ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు మహానైవేద్యం పెట్టాలి ఆయనకి. సో ఆయన్ని ఉంచి అలా ఈజీగా ఏదో చిన్న వాటితో ఇచ్చేయలేం కదా. సో ఎక్కడండి మీది నేటివ్ ప్లేస్? యాక్చువల్లీ మాది ఆంధ్ర సైడ్, మా డాడీ వాళ్ళది అక్కడ ద్రాక్షారామం. ఓకే, అక్కడ సేమ్ ఎలా ఉంటే ఎలానే ధూమ్ధామ్గా చేస్తారా ఏమిటి? అంటే అటు సైడ్ నేను పుట్టి పెరగలేదు, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అనమాట. ఎప్పుడు వచ్చేసారు మీరు? నాకు తెలిసి నేను పుట్టిన 1.5 yearకి హైదరాబాద్కి వచ్చేసినట్టున్నాం. మరి అప్పటి నుంచి మీరు కూడా అలా సేమ్ అబ్జర్వ్ చేశారా? అంతే. అంటే అప్పటి నుంచి కలర్ఫుల్ గణపతి కావాలి. అప్పటి నుంచి కొంచెం గోల చేసేదాన్ని, బట్ మిడిల్లో అయితే మట్టి వినాయకుడినే పెడదామని కొంచెం మనసు ఒప్పుకునేది కాదు, బట్ బలవంతం మీద. మరి చిన్నప్పటి నుంచి మరి గణేష్ని 9 రోజులు పెట్టుకునే వాళ్ళు ఉండే, మీరు పాటలు పాడేవారు అక్కడ? చిన్నప్పటి నుంచి ఉందా ఇంట్రెస్ట్? ఇంట్లో పాడుకోవాలి, మళ్ళీ పిలిచిన చోట వెళ్ళి పాడాలి. ఎందుకనంటే సింగర్ కదా, పాడకుండా ఎలా ఉంటావు, పాడు పాడు అనేవాళ్ళు. ఇంట్లో గబగబా పూజ చేసేసుకొని మళ్ళీ పిలిచిన చోట వెళ్ళి మళ్ళీ పాటలు పాడి. చిన్నప్పటి నుంచి ఐడెంటిఫికేషన్ ఉంది మీకు? ఉంది. ఎలాంటి పాటలు పాడేవారు? భక్తి పాటలు? నేను పాడి వినిపిస్తాను ఒకటి. वातापि गणपतिं भजे हम, वातापि गणपतिं भजे हम, वातापि गणपतिं भजे हम, वातापि गणपतिं भजे हम, वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे. भूतादिसं सेवितचरणं, भूतादिसं सेवितचरणं, भूतभौतिका प्रपञ्चवरणं, वीतरागिणं विनुतयोगिनं, वीतरागिणं विनुतयोगिनं, विश्वकारणं विघ्नवारणं, वीतरागिणं विनुतयोगिनं, विश्वकारणं विघ्नवारणं, वातापि गणपतिं भजे. पुरा कुम्भसं भवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं, मुरारी प्रमुखाद्युपासितं, मूलाधारक्षेत्रस्थितं, परादिचत्वारि वागात्मकं, प्रणवस्वरूपा वक्रतुण्डं, प्रणवस्वरूपा प्रणवस्वरूप वक्रतुण्डं, निरन्तरं निखिलचन्द्रकण्डं, निजवामकरविद्रुतेक्षुदण्डं, कराम्बुजपाशबीजापुरम्, कराम्बुजपाशबीजापुरम्, कराम्बुजपाशबीजापुरं, कलुषविदूरं भूताहारं, हरादिगुरुगुहतोषितबिम्बं, हंसध्वनिभूषितहेरम्बं, हरादिगुरुगुहतो
तोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं हरादि गुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजे हं वारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजे చాలా చక్కగా పాడారు. డివోషనల్ సాంగ్స్ చాలా బాగుంది. థ్యాంక్ మీ యూ. వాయిస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాటిక్ కంటే డివోషనలే ఎక్కువ పాడుతూ ఉన్నాను. నేను కూడా కర్ణాటిక్ సింగర్, అందుకే అటువైపు కొంచెం పట్టు ఎక్కువ ఉంది. ఇవి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డివోషనల్ సాంగ్స్ ఖచ్చితంగా వస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.